ప్యాపిలి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్యాపిలి గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించిన డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రజాసేవల పంపిణీ విధానంపై సమగ్రంగా విశ్లేషించారు. సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సచివాలయాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక భూమిక పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడమే ప్రతి సిబ్బంది ప్రధాన ధ్యేయంగా ఉండాలని, వారికి అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. ప్రజలు ఏ సమస్యతో వచ్చినా తక్షణమే స్పందించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం లేదా అలసత్వం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటించడం ప్రతి సిబ్బంది తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలని ఆయన పేర్కొన్నారు. మీతో డైరెక్ట్గా మాట్లాడుకొని మీ సమస్యలు చేశాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది ఈ కార్యక్రమం కూడా ప్రతి 6 months ఒకసారి చేసుకుంటే మీకు బాగుంటుంది, మాకు చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇయర్లీ 2 times పెట్టుకుంటే అన్ని సమస్యలు తీసుకొచ్చాం. మీ ప్రాబ్లమ్స్ కానీ ఇది గ్రామ సమస్యలు తీసుకొని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ముందుకు చెప్పి క్లియర్గా డిస్కస్ చేసుకొని ముందు పోవడానికి బాగుంటుంది. ముఖ్యంగా ఒకసారి మన ఇంటికి బ్యాక్ వెళ్ళిపోతే ఈరోజు ప్రతి గ్రామంలో మినిమం 7 మంది సిబ్బంది ఉంది. ఈరోజు విషయాల్లో వీడియో ప్లస్ తలాలు వాళ్ళు నీకెక్క పని చేసేవాళ్ళు. సకాలంలో ఈరోజు గ్యాస్ ఇచ్చేవాళ్ళు 2004లో. అప్పుడు ఎక్కడ టెలిఫోన్ సిస్టమ్ లేదు, గ్యాస్ కూడా లేదు. ఎత్తుకుపోతే ఇప్పుడు గ్యాస్ లేదు, టెలిఫోన్ సేమ్ లేదు. ఇప్పుడు అయితే చాలా ఫాస్ట్ అయిపోయింది. ప్రపంచం గ్రామం చేస్తుంది, భారతదేశం పెట్టి అయినా మన సమస్యలు ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో. ఒక రెడ్డి కానీ కన్నం కానీ టీకర్ ఎక్కువ పని చేసేవాళ్ళు. మీరంతా కలిసి ఒక పనికి వాళ్ళతో చేసేవాళ్ళు. అయితే ఏ పని చేసినా కానివ్వండి అంటే వాళ్ళు పూర్తి చేసేవాళ్ళు. ఇన్ని ప్రతి వచ్చాక మీరు ఎందుకు మీరు ఇంకా అంత సరిగా చేయడం లేకపోతారు. దానివల్ల పబ్లిక్ బ్యాడ్ మెసేజ్ పోతుంది. ఆయన మెయింటైన్ చేసేవాళ్ళు, పుట్టింది కానీ చెప్పేది కానీ కొట్టు కూడా పబ్లిక్ మెయింటైన్ చేసేవాళ్ళు.